హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మళ్ళీ అడుగుతున్నావేంటక్క అని అనుకుంటున్నారా? పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, అందుకే అడుగుతున్నాను మళ్ళీ బాగున్నారా అని చెప్పేసి. పిల్లలతో విసిగిపోతూ ఉంటారు కదా అందరూ కూడా. ఇంకా హాఫ్ డే స్కూల్స్ వచ్చేసాయి, అయిపోయింది. ఇంకా అవి కూడా అయిపోయిన తర్వాత హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఫైనల్గా. ఇంకా వాళ్ళకి హ్యాపీ మూమెంట్సే, కానీ మనకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే పూర్తిగా నా రొటీన్ మొత్తము మారిపోయింది. ఎందుకంటే అంతకుముందైతే వాడికి స్కూల్కి పంపించాలి, వాళ్ళని రెడీ చేయాలి, ఇంకా ఈ పనుల మీద మార్నింగే లేవడం, పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సరిపోయాయి. ఇప్పుడైతే కానీ అలా కాకుండా కొంచెం లేట్గా లెగవడము, ఇంకా పనులన్నీ పిల్లలతో ఇంకా ఎక్కువ పని ఏమి ఉండదు కదా, నిదానంగా చేసుకుందాంలే అని చెప్పేసి కొంచెం అలా లేట్ చేస్తూ ఉండడం. ఈరోజైతే ఇంటి ముందు ముగ్గు ఏమీ పెట్టలేదు కదా, అదే చూపిస్తున్నాను. ఊర్లో అయితే ఒకరు చనిపోయారంట, ఇంకా అందువల్ల అయితే మేము ముగ్గులైతే ఏమీ వేయలేదు. వాకిలి ఊడ్చాను నాకు తెలియక. ఇంకా ముగ్గులైతే ఏమీ పెట్టలేదు. మా సైడ్ ఇలా అయితే కొన్ని పాటిస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 10 or 10:30 అవుతుంది అంతే. కానీ ఎండ చూడండి అసలు మామూలుగా లేదు. మధ్యాహ్నం టైంలో మనకి మిట్ట మధ్యాహ్నం మండినట్టుగా మండుతుంది కదా ఎండ. చూసారు కదా, టైం అయితే అంత టైం అయితే ఏమీ అవ్వలేదు. ఓన్లీ 10:30 అలా అయినట్టుంది అంతే. కానీ ఎండ చూడండి ఎలా ఉందో. ఇంకా పిల్లలందరూ హాలిడేస్ ఇచ్చారు కదా, ఊర్లోకి అందరూ కూడా వచ్చేసారు, చిన్నపిల్లలందరూ. ఇంకా వీళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతో ఆడుకోవడం, ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఎలాగో ఆడుకుంటున్నారు కదా, లేట్గానే చేపిద్దాము స్నానము, మళ్ళీ మురికి చేసేసుకుంటారని చెప్పేసి కొంచెం లేట్గానే చేపిద్దామని అయితే అలాగే ఉంచేసేసాను. ఇంకా బాగా ఆడి అలసిపోయినట్టుగా ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ అంగన్వాడీకి వెళ్తున్నారంట. సరే గుడ్ అయినా తింటాడని చెప్పేసి అంగన్వాడీకి పంపిద్దామని చెప్పేసి రెడీ చేద్దామని చెప్పేసి తీసుకొస్తున్నాను వాళ్ళని. ఇంకా పక్కంతా కూడా చూసారు కదా, ఇప్పటికీ నేను ఒకసారి ఊడ్చేసాను ఆల్రెడీ. పక్క దుప్పట్లు అన్నీ దులిపేసేసాను. అయినా కూడా చూడండి ఏవో ఒకటి టిఫిన్ చేసినప్పుడు అన్నీ కూడా ఇంకా అలా చూడండి మంచమంతా కూడా చెత్త చేసేస్తున్నారు. అసలు గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి పక్క దుప్పట్లు మార్చాల్సిందే, దులిపేసి మళ్ళీ వేయాల్సిందే. అసలు ఎంత నీట్గా వేసినా కూడా పిల్లలు తొక్కేస్తూనే ఉంటున్నారు. ఇంకా అప్పుడే వాళ్ళు వెళ్ళారు. ఇంకా వెళ్ళిన తర్వాత నేను ఇంకా పక్క దుప్పట్లు అయితే దులుపుకుందాము, ఇంకా నెక్స్ట్ అయితే స్నానం చేపిస్తాను, మీరు ఈలోపు బట్టలు తీసేయండి అని చెప్పాను వాళ్ళకి. ఇలా సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదా చిన్నపిల్లలకి. ఇంకా కొన్ని చిన్న పనులన్నీ కూడా ఇలాంటి టైంలో మనం నేర్పిస్తే కనుక వాళ్ళన్నీ కూడా నేర్చుకుంటారు ఈజీగా. వాళ్ళంతటా వాళ్ళు తినడము, అలానే వాళ్ళ బట్టలు తీసుకోవడము, అండర్వేర్స్ మార్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. ప్రతి చిన్నదానికి అమ్మ హెల్ప్ లేకుండా వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు ఉండేలాగా మనం పెంచాలి వీళ్ళనైతే. వాళ్ళు ఎలాగో స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోతుంది, ఇంకా లేదంటే మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోతుంది, స్కూల్కి వెళ్ళడం రావడం, మళ్ళీ అలసిపోతారని చెప్పేసి మనం కూడా ఏమీ చెప్పడం లేదు కదా. కానీ ఇప్పుడైతే హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇంకా వీళ్ళకైతే మంచి పనులు నేర్పిద్దాము అని అయితే ఉంది. కాకపోతే మా పిల్లలు అయితే అసలు మాట వినడు. అంటే చిన్నోడు వింటాడు కానీ పెద్దోడైతే అస్సలు వినడు. కొంచెం గారాబం ఎక్కువ. కొంచెం చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు ఇలాగే అని చెప్పేసి. చూడండి ఇప్పుడు పక్క మొత్తం దులిపేశాను కదా, కానీ మళ్ళీ 10 minutes కల్లా మళ్ళీ అదే విధంగా మారిపోతుంది. అంత మార్చేస్తారు మా పిల్లలైతే. అంటే అల్లరేమి చేయరు, కానీ వాళ్ళు ఇంకా దుప్పట్లు లాగేయడం, అందరం మనం కూడా చేసిన అల్లరే కదా అదంతా కూడా. ఎలాగో సెలవులు అయితే వచ్చేసాయి కదా, పిల్లల మీద అయితే ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంటే ఫుడ్ విషయంలో అయినా, లేదంటే వాళ్ళని చూసుకునే విషయంలో అయినా కొంచెం కేర్గా ఉండాలి. అంటే ఇంకా వాళ్ళని ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. అంతకుముందల్లా వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులు, అలానే ఇంకా ఖాళీగా ఉన్న టైంలో ఫోన్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం, ఇలాంటివన్నీ చేసేదాన్ని కదా. ఇప్పుడైతే ఇంకా అలా కాకుండా కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము అనుకుంటున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఇలాగే ఆలోచిస్తారు కదా. ఇంకా ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళకి చదువు చెప్పడము, లేదంటే వాళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ నేర్పించడము, ఇలా కొన్ని చేద్దాము అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళైతే అసలు సహకరించట్లేదు కదా, ఇంకా దానివల్ల అయితే నేను చేయలేకపోతున్నాను. అంటే నేను ఒకరోజు ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. అందులో ఏంటంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అయితే ఇచ్చారు కదా పిల్లలకి, మనం అంటే వాళ్ళకి కొంచెం యాక్టివ్గా ఉండడానికి కొన్ని పప్పులన్నీ వేసేసి దానిలో, అంటే గుగ్గిళ్ళు అలాంటివి ఉంటాయి కదా, శనగలు అంటారు అవి, ఇంకా వేరే ఇంకా సంథింగ్ ఏవో పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అలా 2 పప్పుల్ని మిక్స్ చేసేసి ఒక చోట పెట్టించారు వాళ్ళని. అవి ఏరి పక్కకు పెట్టమని చెప్పేసి, అంటే వేటికవి డివైడ్ చేయమన్నారు. వాళ్ళు ఎక్కడ చక్కగా కూర్చొని చేస్తున్నారు. అదే మా పిల్లలకి ఇచ్చారనుకోండి, అవన్నీ తినేయడము, లేదంటే కింద పారిపోయడము, ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళతో ఎక్కడ ఎగేది చెప్పండి. ఏదేమైనా ఇంకా పిల్లల హాలిడేస్ అయిపోయే వరకు కూడా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఇక్కడ నేనైతే కిచెన్ మొత్తము కూడా క్లీన్ చేసేసి, అంటే గిన్నెలన్నీ కూడా కడిగేవన్నీ బయట పెట్టేద్దామని చెప్పేసి అన్నీ కూడా కడిగేవేమో ఒక పక్కకు పెట్టేసి, ఇంకా స్టవ్ అలానే పక్కన అంతా కూడా రాయి మీద అంతా కూడా తుడిచేసాను నీట్గా క్లీన్గా. తుడిచేసిన తర్వాత ఇంకా ఎగ్స్ అయితే ఉడకపెట్టాను. ఇంక అప్పుడే స్నానాలు అయితే చేపించేసాను కదా, వాళ్ళకి మార్నింగ్ అయితే టిఫిన్ పెట్టాను.
టిఫిన్ పెట్టిన తర్వాత 11 అలా అయితే అవుతుంది. ఇంకా ఆ టైంకి కోడిగుడ్లు అయితే ఉడకపెట్టాను. వాళ్ళకి నాకు ఇంకా తినడానికి ఉంటాయని చెప్పేసి ఇలా 11కి అలా అయితే ఇలా వాళ్ళకి ఇద్దాము ఉడకబెట్టేసి అని చెప్పేసి ఉడకబెట్టాను. ఇంకా అవైతే చల్లారిపోయాయి. ఇంకా ఇప్పుడైతే ఒలుస్తున్నాను. వాళ్ళిద్దరికి చెరో ఒకటి, నాకు మా వారికి ఇలా నలుగురికి 4 అయితే పెట్టాను. ఇంకా వాటినైతే ఒలిచేసి మా చిన్నోడికైతే కూర్చోబెట్టిస్తున్నాను. ఇంకా వాడితో కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటూ వాడితో ఆడుకుంటూ ఇలా చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే మళ్ళీ అన్నం పెట్టేసేసి ఇంకా నిద్రపుచ్చేసేయచ్చు. తర్వాత సాయంత్రం మళ్ళీ 3కి అలా లేపేసిన తర్వాత వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఫుడ్. నేనైతే ఎక్కువగా మా పిల్లలకి ఫుడ్ పెట్టే విషయంలోనే కొంచెం అంటే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తినరు. దానివల్ల నాకు చిరాకు వచ్చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టే విషయంలో కొంచెం నెగ్లెక్ట్గా ఉంటున్నాను. కానీ ఇప్పటి నుండి అయితే కొంచెం వాళ్ళకి ఫుడ్ మంచిగా పెట్టడానికి ట్రై చేస్తాను. కొంతమంది నన్ను భలే అడుగుతూ ఉంటారు, మీరు చాలా అంటే స్ట్రాంగ్గా ఉంటున్నారు, పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు, మీ ఇంటిని బాగా చూసుకుంటున్నారు, ఇంట్లో పనులన్నీ బాగా చేసుకుంటున్నారు, అలానే మీ హస్బెండ్ని బాగా చూస్తున్నారు, ఇలా అయితే అంటూ ఉంటారు కదా. అప్పుడు అనిపిస్తుంది ఓకే నేను కూడా ఒక హౌస్ వైఫ్గా నేను బాధ్యతగా ఉంటున్నాను అని అయితే అనుకుంటాను. ఎందుకంటే నా పెళ్ళికి ముందంతా నేను ఒకలాగా ఉండేదాన్ని. అసలు నేనేంటో కూడా నాకు తెలిసేది కాదు, అలా ఉండేదాన్ని. కానీ నా మ్యారేజ్ ఎప్పుడైతే అయ్యిందో, నాది చిన్న వయసు అయినా సరే అంటే మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అంటే ఒక తల్లిగా చెప్తూ ఉంటాను కదా. నేను ప్రతి విషయంలో కూడా నేను ఇలాగే ఉంటానంటే నా పిల్లలకి తల్లిగా నేను వాళ్ళకి బాధ్యతగా ఉండాలి. నాది చిన్న వయసు అని చెప్పేసి మనం ప్రతిదానికి అలా అనుకుంటూ వాళ్ళని సరిగ్గా చూడకపోవడం ఇలాంటివి అయితే చేయలేము కదా. ఒక తల్లిగా నాకు కూడా ఖచ్చితంగా చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా సరే ఎవరికైనా సరే 9 నెలలు మోసి కని పెంచాము అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేర్ ఎక్కువగా చూపిస్తూనే ఉంటాం కదా. సేమ్ అలాగే నా మ్యారేజ్ చెప్పాను కదా, అవ్వకముందే చాలా డిఫరెంట్గా ఉండేదాన్ని, అయిన తర్వాత అంతకు మించి డిఫరెంట్గా మారిపోయాను. అంటే పెళ్ళి కాకముందు చూసిన అమ్మాయినైనా మనం చూసేది అన్నట్టుగా అంతలా మారిపోయాను. ఈ మార్పుకి కారణమైతే మా ఆయన అలానే మా పిల్లలు మాత్రమే. ఎందుకంటే వీళ్ళని బాగా చూసుకోవాలి, వీళ్ళకి నేను ఏదో ఒకటి నా నుండి కూడా సహాయం చేయాలి, అలానే నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, అందరితో సమానంగా నా పిల్లలు కూడా పెరగాలి అని అయితే అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పటికీ అనుకుంటాను వాళ్ళని ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి. మనం మన పిల్లల్ని ఒక దెబ్బేసామనుకోండి కానీ ఏమనిపించదు, ఒక్కొక్కసారి కొంచెం తర్వాత అంటే ఎందుకు కొట్టానబ్బా అనిపిస్తుంది అంతే. కాకపోతే మన హస్బెండ్ కానీ మళ్ళీ పిల్లల్ని కనుక ఎప్పుడైనా కొట్టారనుకోండి, అది అల్లరి చేసినా సరే ఒక తల్లిగా మనకి ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. సేమ్ ఇంకా అందరి మెంటాలిటీ ఇలాగే ఉంటుందేమో. మన పిల్లలు అందరిలో బాగుండాలి, ఇంకా ఇదే నాకంటూ ఉన్నదైతే ఒకటే, ఇది ఇంకా ఒక్కటే ఇప్పటికైతే ప్రస్తుతానికి వీళ్ళని బాగా చూసుకోవాలి, వీళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు చూసుకున్నాము, ఇప్పటి నుండి కూడా ఇంకా మీద అలాగే చూసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. చూసుకోగలమంటారా? ఈ మాటలన్నీ కూడా నా ఒక్కదానివే కాదు, మా వారు నేను ఒక్కరిగా కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. మన పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళని బాగా చదివించాలి, ఇలాగే అనుకుంటూ ఉంటాము. ఎప్పుడు మేమిద్దరం కూర్చున్నాం అనుకోండి, మా ఫ్యామిలీ విషయాలు అలానే అంటే మనం ఇంకా ఎలా ఉండాలి, ఎలా మారాలి ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటాము. చూసారా, మీతో ఉంటూనే ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి. చిన్నోడితో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత అప్పటికి నాకు 11:30 దాటేసింది టైము. అప్పుడైతే ఊడుస్తున్నాను. మార్నింగ్ ఒకసారి లెగవంగానే ఊడ్చేసాను, ఇల్లు వాకిలి మొత్తం ఊడ్చేసి అప్పుడు నీళ్లు చల్లి ముగ్గులు పెడతాను కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఊడుస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అందరం పడుకుంటాం కదా, మళ్ళీ ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా చూడడానికి బాగోదని చెప్పేసి ముందు ఒకసారి మళ్ళీ ఊడ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నీట్గా పెట్టుకుంటాను ఇల్లంతా కూడా. 1-2 సార్లు అయినా సరే ఇంటిని ఎప్పుడు నీట్గానే పెట్టుకోవడానికి చూస్తాను. చాలామంది అంటూ ఉంటారు, మీ ఇల్లు చిన్నగా ఉన్నా కూడా చక్కగా మీరు చాలా నీట్గా పెట్టుకుంటున్నారు అక్క అని చెప్పేసి. అవును, నాకు ఇంటిని సర్దుకోవడం అంటే చాలా ఇష్టము. కాకపోతే టైము అంతా కొంచెం ఇప్పుడు ఎండలు కూడా మామూలుగా ఉండట్లేదు కదా, కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. నార్మల్గా అయితే నేను ఇంటిని నీట్గా పెట్టుకోవాలి అనే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే అత్తయ్య నేనైతే కొన్ని జాకెట్లు అయితే కుట్టించుకుంటా అంటుంది. అత్తయ్య అయితే బ్లౌజెస్, ఇంకా వాటికి ఫాల్స్ అవైతే వేరే చోట వేయించుకుంటాను అంటుందని చెప్పేసి ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను నేనే ఇక్కడ. మా అత్తయ్య నేనైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటామంటే ఒక సిస్టర్స్ ఎలా ఉంటారు, లేదంటే అత్త కోడళ్ళు లాగైతే అసలు ఉండము, నార్మల్గా ఉంటాం, ఒక అమ్మ కూతురని చెప్పొచ్చు. ఇంకా నేను మా అమ్మతోనే అప్పుడప్పుడు పోట్లాడుతూ ఉంటాను ఏదో ఒక విషయంలో, అమ్మతో కోపపడడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. కానీ అత్తయ్యతో అలా ఏముండదు. ఒకవేళ ఏమైనా అనుకున్నా కూడా ఇంకా నెక్స్ట్ ఆ మినిటే అంతే, ఇంక తర్వాత ఏమీ ఉండదు. మేము నార్మల్గానే మాట్లాడుకుంటూ ఉంటాము. సహజంగా అందరికీ గొడవలు వస్తాయి, మాట్లాడుకోకపోవడము, ఏదో ఒకటి అనుకోవడము, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అందరికీ వస్తాయి.
ఒక భార్యాభర్తలకి వస్తాయి, అన్నదమ్ములకి వస్తాయి, అలానే అక్క చెల్లెలకి వస్తాయి. ఇంకా అన్నీ మనకి రిలేషన్ అన్న తర్వాత, మనుషులు అన్న తర్వాత ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. నాకు నచ్చింది మా అత్తయ్యకి నచ్చకపోవచ్చు, మా అత్తయ్యకి నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న వాటి వల్ల కొంతమంది అయితే అలా మిస్అండర్స్టాండింగ్ అలా చేసుకుంటూ ఉంటారు. కానీ నన్ను ఇప్పటికీ అడుగుతారు, ఊర్లో అయినా లేదంటే ఇలా కామెంట్ బాక్స్లో అయినా చాలామంది అడుగుతారు, మీ అత్తయ్య నువ్వు అలా ఉంటున్నారు కదా, మీకు ఎప్పుడు గొడవలు రావా అని అయితే అడుగుతూ ఉంటారు. అదే చెప్తున్నాను, అందరికీ గొడవలు వస్తాయి. కాకపోతే ఏంటంటే అత్తా కోడలు అనేసరికి కొంచెం భూతత్వం వేసి చూస్తారు అంతే. ఎలాగో సందర్భం వచ్చింది కదా, ఒక మాట చెప్తాను కోడళ్ళందరికీ. అంటే ఎలాగంటే ఇప్పుడు మన భర్త ఏమని అన్నాడు అనుకోండి, ఒకవేళ కొట్టుకున్నా తిట్టుకున్నా మన హస్బెండే కదా అని చెప్పేసి సర్దుకుపోతాము. అలానే మన అమ్మ ఏమైనా అన్నా కూడా మన అమ్మే కదా అనుకుంటాము. అలానే ఇంకా ఎవరైనా అంటే అక్క వాళ్ళు కానీ, అలానే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అలా ఎవరైనా ఏమైనా అనుకున్నా కూడా మనం మన వాళ్ళే కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాము. కానీ అత్తమ్మ ఏమైనా అందనుకోండి, అంటే మన అత్తగారు మనల్ని ఏమైనా అందనుకోండి, ఈవిడెవరు మనల్ని అనడానికి అన్నట్టుగా ఆలోచిస్తాము ప్రతి ఒక్కరము కూడా. ఫస్ట్లో నాకు కూడా అలాగే అనిపించేది. కానీ తర్వాత నాలో నేను చిన్నదాన్నైనా సరే ఇలా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుండి మా బాండింగ్ అయితే ఇలా స్ట్రాంగ్గా మారిందనే చెప్తాను. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఫస్ట్లో నేను కూడా మా అత్తయ్య ఏమనంటే చిన్న చిన్న వాటికి అంటే అలగడము, లేదంటే మా అత్తయ్యతో మాట్లాడుకుంటూ ఉండడము ఇలా చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. అంటే మన మంచి కోసమే కదా చెప్పేది, వీళ్ళు అంటే మన మంచి కోసమే కదా, మన కోసమే కదా చెప్తుంది అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే. అప్పట్లో తెలియక అలా అయితే ఉండేదాన్ని. ఇప్పుడైతే ఇంకా మంచిగా ఉంటాము మేమైతే. ఇప్పటికీ కూడా ఏమైనా చిన్న చిన్న మాటలు వచ్చినా కూడా మేము ఇంకా సర్దుకుపోవడము, మళ్ళీ వెంటనే మాట్లాడేసుకోవడం, ఇలా అర్థం చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాము మా అత్తయ్య నేను ఇద్దరము కూడా. ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ చేస్తున్నాను కదా, టైం అయితే కుదరడం లేదు. ఇంకా దానివల్ల అయితే లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. నిన్నైతే అసలు షార్ట్ కూడా ఏమీ పెట్టలేదు కదా, కొంచెం ఏంటో అంటే వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే రావడం లేదు. ఏంటక్క ఎప్పుడు ఇవే చెప్తున్నావు అనుకుంటున్నారా? ఏమోనబ్బా, కొంచెం వ్యూస్ డౌన్ అవడం వల్ల, అలానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఏంటో మనసంతా కూడా ఏదోలాగా ఉండి వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇక నుండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి చూస్తాను. ఏదో ఒక వీడియో నా నుండి ఏదో ఒకటి పెట్టకపోతే నాకు ఆ రోజంతా వీడియో పెట్టలేదు అనిపిస్తుంది. కానీ ఏం వీడియో అప్లోడ్ చేయాలి ఇంకా ఏం అర్థం కావడం లేదు. ఇక నుండి అయితే అలాంటి మిస్టేక్స్ అయితే చేయను. ఖచ్చితంగా వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా అత్తయ్యకి ఒక కోరిక అయితే ఉంది, నేను మిషన్ నేర్చుకోవాలి అని చెప్పేసి. కానీ ఆ కోరిక తీరేలాగా అయితే లేదు. ఎప్పటి నుండో అనుకుంటున్నాను, నా పెళ్ళైన కొత్తలో అనుకున్నాను మిషన్ నేర్చుకోవాలి. ఇంకా మా జాకెట్లు ఉంటాయి కదా అంటే బ్లౌజెస్, ఇంకా అవన్నీ నేనే కుట్టాలి. అత్తయ్యవి, అమ్మవి, నావి, మా అందరివి నేనే కుట్టాలి అని అయితే అనుకునేదాన్ని. కానీ ఇంకా నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఇలా కత్తెర ఉంది కదా, ఆ కత్తెర అయితే తీసుకొచ్చింది అత్తయ్య నేర్చుకుందు అని చెప్పేసి. తర్వాత ఇంకా ఒక వారం అలా వెళ్ళాను మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి. వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంకా మానేశాను. సరే ఇంకా తర్వాత పెద్దోడు పుట్టిన తర్వాత ఇంకా ఖాళీయే లేదు. అంటే పిల్లల్ని చూసుకోవడం, ఇంకా ఇంట్లో పనులు అన్నీ కూడా కొంచెం బిజీగా ఉండేదాన్ని. ఇంకా అస్సలు కుదరలేదు. మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, ఇలా రోజులన్నీ కూడా ఇలా గడిచిపోతూనే వస్తున్నాయి. కొంచెం పిల్లలు ఏమైనా స్కూల్కి వెళ్తేనన్నా నేర్చుకోగలుగుతానేమో చూడాలి. మీలో ఎంతమందికి ఇష్టం స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పేసి. కానీ దానికి ఉండే ప్రాబ్లమ్స్ దానికే ఉంటాయి అంటారు కదా, అవన్నీ ఏమో తెలియదు. కానీ జాకెట్లు కుట్టించాలి అంటే బయట చాలా రేట్లు అయితే ఉంటున్నాయి కదా, వామ్మో మామూలు రేట్లు తీసుకోవట్లేదు. ఒక్కొక్క బ్లౌజు 300, 500 అసలు మామూలు రేట్లు అయితే ఉండట్లేదు. నార్మల్గా మా అత్తయ్య కుట్టించుకుంటారు కదా, అలాంటివి అయితేనేమో 200 అలా అయితే ఉంటున్నాయి. ఇంకా వీళ్ళవే ఇలా ఉంటున్నాయంటే మనం ఎలా ఉంటాయో ఒకసారి మీరే ఆలోచించండి. వామ్మో మామూలుగా ఉండట్లేదు అసలు. అంటే కొంచెం మిషన్ కుట్టే వాళ్ళకి కష్టమేననుకోండి, అనుకోండి, కానీ రేట్లు అయితే అది చాలా ఎక్కువ పెంచేస్తున్నారు కదా. అదే వాళ్ళు ఎందుకు పెంచుతున్నారంటే మోడల్స్ పెడుతున్నాము అంటారు, ఇంకంతే. ఏదేమైనా నేను కూడా మిషన్ నేర్చుకోవాలని కోరిక అయితే ఉంది. మరి ఏమవుతుందో అయితే తెలియదు. కానీ ఇంకా ఈ డ్రెస్సులు అయితే నాకు ఒక ప్రమోషన్కి అయితే వచ్చాయి. ఇంకా అవైతే తీసుకుని ఇక్కడ అంటే సైజ్ చేయించుకుందాం అని చెప్పేసి అయితే తీసుకున్నాను. మా అత్తయ్యకి అయితే ఇలా చెప్పాను, 3 డ్రెస్సెస్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అత్తయ్య అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి తీసుకోమని అయితే అన్నారు. ఇంకా డైలీ వేరుకు ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకుంటాను అన్నాను. సరే తీసుకో ఏమైద్దిలే అని అయితే అన్నారు.
ఇంకా వెంటనే అంటే ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్యకి చూపిస్తున్నాను. ఇలా డ్రెస్సులు అయితే తీసుకున్నానని చెప్పాను కదా అత్తయ్య, వచ్చాయి చూపిస్తున్నాను అని చెప్పేసి, ఇగో అని చెప్పేసి చూపిస్తున్నాను అత్తయ్యకి. ఇంకా అత్తయ్య అయితే అన్ని డ్రెస్సులు బాగున్నాయి, ఈ యెల్లో కలర్ది బాగుంది, అలానే ఫస్ట్ వేసుకున్నాను కదా అదే పర్పుల్ కలర్ లాగా ఉంది, అది కూడా బాగుంది, బ్లాక్ది కూడా అన్నీ బాగున్నాయి అని అయితే చెప్తున్నారు. క్లాత్ కూడా బాగున్నాయి, మోడల్స్ కూడా బాగున్నాయి, త్రీ మోడల్స్లో ఉన్నాయి కదా, బాగున్నాయి అని అయితే అంటున్నారు. ఈ డ్రెస్సులు నేనైతే కృష్ణప్రభ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. కృష్ణప్రభ 2026 ఒకసారి సెర్చ్ చేయండి, వాళ్ళ పేజ్ అయితే కనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి మీకు ఏమైనా కలెక్షన్ నచ్చితే కనుక ఖచ్చితంగా తీసుకోండి. క్వాలిటీ బాగుంది, అలానే జెన్యూన్ పేజ్. ఈ మధ్య అన్నీ కూడా ఫేక్ పేజ్లు ఇలా అయితే క్రియేట్ చేసుకుంటున్నారు కదా, కానీ వాళ్ళదైతే అలా ఏమీ కాదు, చాలా బాగుంది. అలానే ఆ సిస్టర్ అయితే మనకి ఇక్కడ బ్యూటీ పార్లర్ అయితే నడుపుకుంటూ మనకి ఇలా ఆన్లైన్లో డ్రెస్సెస్ అండ్ శారీస్ ఇలా మోర్ కలెక్షన్స్ అయితే మనకి చూపిస్తున్నారు, అలానే సేల్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ఆడవాళ్ళం మనం ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి మనలో ఖచ్చితంగా ఉండాలబ్బా. ఈ రోజుల్లో ఆడవాళ్ళం ఏం సంపాదించకపోయినా కూడా అసలు మనకి విలువే ఉండదు, వాల్యూనే ఉండదు. ఏదో ఒకటి మన తరపున సాధించాలి అనుకోవడమే చాలా గొప్ప విషయము. చాలామంది ఏం చేస్తారంటే తిన్నామా ఉన్నామా అన్నట్టుగా అనుకుంటారు, కానీ అదైతే లైఫ్ కాదనే అనుకుంటాను. ఏదో ఒకటి మన తరపున మనం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసామనుకోండి, వాళ్ళకి మనం బరువు అయ్యాము అని అయితే అనుకోకుండా చక్కగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ సిస్టర్నే చూడొచ్చు మనము ఎగ్జాంపుల్గా, బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఇలా మళ్ళీ ఆన్లైన్లో బిజినెస్ అంటే కొంచెం కష్టమే, కానీ అంతా కూడా టైం అంతా సెట్ చేసుకుని ఇంకా టైం కుదిరేలాగా ఎప్పుడైనా నాకు ఒక్కొక్కసారి మెసేజ్ చేస్తారు, ఏం చేస్తున్నారంటే వంట చేస్తున్నాను ఇలా అయితే అంటూ ఉంటారు. అన్నీ చూసుకుంటూ మళ్ళీ వంట చేసుకుంటూ అంటే ఇంట్లో పనులు చేసుకోవడం నార్మలే, కానీ చూసారు కదా అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ చేసుకోవడమే ఒక ఉమెన్ యొక్క గొప్ప లక్షణము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఉండేది ఒక్కటే, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, మనం కూడా మంచిగా ప్రూవ్ చేసుకోవాలి మనకున్న టాలెంట్ని. ఇలా అయితే ఎన్నో విధాలుగా అనుకుంటాం కదా, అదంతా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందో లేదో కానీ మనం ప్రయత్నం చేయడం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే మన ప్రయత్నం చేస్తూ ఉంటే మనం కనుక ఆ సక్సెస్ అన్నది దేవుడే మన చేతుల్లో పెడతాడు. మనం ఏదో గాలిలో దీపం పెట్టేసి ఆర్పకుండా చూడు దేవుడా అంటే చూడలేడు కదా దేవుడు. అందుకే మనం కూడా చేతులు అడ్డుపెట్టి మన మన సహాయం మన హెల్ప్ మనం చేసుకుంటూ ఉంటే ఆ దీపం ఆరకుండా అప్పుడు దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు. నేనైతే గట్టిగా అనుకుంటాను ఇదే. అంటే మనం లైఫ్లో ఒకరి మీద ఆధారపడకుండా మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం లైఫ్లో ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి, ఎన్నో జరుగుతుంటాయి. ఆఖరికి ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులు కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాంటిది మనం మన లైఫ్లో మన పిల్లల కోసం ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా నిలబడాలంటే నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కూడా అదే, మన పిల్లల కోసం మనం బ్రతకాలి, వేరే వాళ్ళ కోసం కాదు. అలానే ఏదో అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏమైనా ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రాగానే ఏదేదో అనుకుంటాం కదా, అలా ఏమీ అనుకోకుండా మంచిగా మన పిల్లల కోసం మనం బతకాలి. మన పిల్లల్ని మనం హెల్తీగా చూసుకోవాలి. పలానా వాళ్ళు అంటే వాళ్ళు ఇలా ఉండేవాళ్ళరా, ఇలా అయ్యారు అని అనుకునేలాగా ఉండాలి. అలా అనుకుంటూ ఉంటాను. నా మైండ్ సెట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా నా లైఫ్లో కొన్ని మారాలి, కొన్ని మారితే కనుక ఇంకా నా లైఫ్ చాలా బాగుంటుంది. ఆ మార్పు ఎప్పుడు వస్తుందో చూద్దాము. ఇంకా నేనైతే ఈవినింగ్ పనులన్నీ కూడా చేసేసుకుని ఎగ్స్ అయితే ఉన్నాయి, నాటుకోడి గుడ్లు, ఇంకా అవైతే మొత్తము కూడా విడివిడిగా పెట్టేసేసాను. ఈ ఎండకి అడిలిపోతాయేమో అని చెప్పేసి ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేస్తున్నాను, కోడిని పొదిగేద్దాము అని చెప్పేసి. ఇంకా ఈ వీడియో అయితే మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా ఎండకైతే వచ్చేసింది కదా, ఇంకా మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఇక నుండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఎంతోమంది నా డైలీ వ్లాగ్స్ ఇష్టపడుతున్నారు కదా, ఇక నుండి ఖచ్చితంగా మీ ముందుకు నేను డైలీ వ్లాగ్స్తో అయితే వస్తాను. మీ అందరికీ బోర్ కొట్టకుండా మంచిగా కొత్తగా అయితే వీడియోస్ మనం అందరము కూడా చేసుకుందాము. ఇది నా ఒక్కదాని విజయమే కాదు, ఏది జరిగినా కూడా మన ఛానల్లో మీ అందరి విజయము. ఖచ్చితంగా మనందరము కూడా ఒక అడుగు అయితే వేద్దాము ముందుకి. నేను నా వంతు సహాయం అంటే నా వంతు కృషి నేను చేస్తాను. నేను వీడియోస్ పెట్టడము అన్నీ కూడా చేస్తాను. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.